కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. కాదు ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకి తమాషాకా తమాషాకే నడిగిరికి వణకం. వాయించే రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సొల్లొద్దు పాయింట్కి రా. ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనీగా నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. మీరు నిజంగానా అక్క శ్యామలక్క? ఈ 2025వ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. కథలకు నాకు చాలా ఇంట్రెస్ట్ బావా. ఇప్పటికీ బాలమిత్ర చదువుతాను. ఆపద్వా చెప్పేవా బావా చెప్పేవా. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. అటు చూడు బే. He saw a beggar who's with one thin cloth, but it's snowing well, it's winding. ఓకే ఓకే ఓకే. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. వణుకుతూ ఎంతసేపు ఉంటావు? ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదు. మరుసటి రోజు ఉదయం Morning he had a thought, oh, yesterday night I promised one guy outside. ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి Right. Then he took a blanket and he rushed and saw outside that beggar was dead. బయటకు వచ్చి చూస్తే చనిపోయి ఉంటాడు. ఎందుకండి, ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకంత చులకన భావం? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు మీరు? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా ఇవి చేస్తా. ఆహా అరే ఆ రోజుకి అది కాలేదండి. మా గంటకి వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వేసేది నిన్నే. ఏదో ఆయన పెద్ద రగ్గీసిన లోపల పుట్టుకుని పోయే. అప్పటి నుంచి నాలుగేళ్ల నుంచి సలుతూ వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా? ఏడమే బతుకుతాడా ముసలాడు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే, ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. ఫ్లాష్ బ్యాక్. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వాడే టార్చ్ బేరర్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారు. శుష్క వాగ్దానాలు అంటారు. అన్నేస్తారే. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు చాలా చేయాలని చేస్తాను నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.